హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఇడ్లీ, దోశ, వడ టిఫిన్ ఎంత టేస్టీగా చేసినా సరే చట్నీ టేస్టీగా లేకపోతే మాత్రం టిఫిన్ తినాలనిపించదు కదా. అందుకే ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ చిన్న ట్రిక్ తోటి టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా కనుక చేశారంటే చట్నీ అడిగి మరీ వేయించుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు పల్లీలని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మంచిగా ఫ్రై అయితేనే చట్నీ రుచి బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత గిన్నెలోకి 200 ml వరకు వాటర్ వేసుకొని 7-8 పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి సాఫ్ట్గా అయ్యి కొద్దిగా కలర్ మారే వరకు ఉడికించుకోవాలి. 3-4 నిమిషాలు టైం పడుతుంది. పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసే కంటే కూడా ఇలా వాటర్లో వేసి ఉడికించుకొని చట్నీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలని పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 1 ఇంచు అల్లాన్ని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. అల్లం ఖచ్చితంగా వేసుకోండి, రుచి బాగుంటుంది. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. వాటర్ ఏమి పారబోయాల్సిన అవసరం లేదు, చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూను చింతపండు పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ లేకపోతే చింతపండు పచ్చిమిర్చితో పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని చట్నీని నీళ్ళు యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ నేను ఇడ్లీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ ఇలా జారుగా ఉంచుకున్నాను. అదే దోశ కోసం అయితే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి, రుచి బాగుంటుంది. ఇలా నీళ్లు వేసుకొని కలుపుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆపేసి పప్పులంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని ఒక్కసారి కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్లే. మీకు ఈ చట్నీ రెసిపీ ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.